హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోమాలిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామంటే సూపర్ అయిన ఒక ప్లేస్కేనండి, నడుచుకునే వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ ఎద్దుల బండి కూడా ఉంది, కావాలంటే అందులో కూడా వెళ్ళొచ్చు. సరే, నడుచుకునే వెళ్తాము. చాలా బాగుంది చూడడానికి. జస్ట్ ఒక 10 minutes వాకబులే అనమాట. నడుచుకొని వచ్చిన తర్వాత చూసామంటే ఈ పెద్ద ఆదియోగి శివ స్టాచ్యూ అనమాట. సూపర్గా ఉండింది, చాలా పెద్ద స్టాచ్యూ. చూడగానే చాలా బాగా నాకైతే హ్యాపీగా ఉండింది. అక్కడ దూరం నుంచి వెళ్ళేటప్పుడే అయితే మనకి మనసుకు అంతా హ్యాపీగా ఉండింది. ప్లేస్ ఎక్కడ ఉందంటే కోయంబత్తూరులోనే అండి. కోయంబత్తూరు వెళితే ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. బస్ ఫెసిలిటీ కూడా ఉంది. బస్ ఛార్జ్ కూడా వచ్చేసి టికెట్ ఛార్జ్ 20 రూపీస్ అలాగే వస్తుందన్నమాట. కోయంబత్తూరు బస్ స్టాండ్ లేకుంటే రైల్వే స్టేషన్ దగ్గరలో నుంచి అనమాట. బస్ ఫెసిలిటీ అంతా చాలా బాగుంది. ఇక్కడ మనము చూసుకొని బయటకు వెళ్ళామంటే అక్కడ కూడా బస్సు ఎప్పుడు ఉంటుంది. బస్ ఎక్కి తర్వాత కోయంబత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర కూడా దిగొచ్చు. 20 రూపీస్ అలాగే ఛార్జ్ చేస్తున్నారు. మాకు తెలియకుండా ఆ రోజు వచ్చేసి ఆటోనే బుక్ చేసుకొని వచ్చాము. సరే, ఫస్ట్ టైం మాకు ప్లేస్ తెలియలేదని చెప్పేసి అనమాట ఆటోకి వచ్చాము. చూస్తే 500 దాకా ఛార్జ్ చేశారు. ఒక 45 minutes అలాగ ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ప్లేస్కి రావాలంటే. చాలా బాగుండింది. అయితే ఖచ్చితంగా కోయంబత్తూరు వెళితే మిస్ చేయకుండా చూసిరండి. ఫుల్గా శివుణ్ణి అంత బాగా చెక్కి ఉన్నారు. చెప్పాలంటే ఫుల్గా బ్యాక్లో కూడా చూసామంటే ఆ వెంట్రుకలు కానీ ఆయన చుట్టూ పాము కానీ ఫుల్గా వచ్చేసి సూపర్గా ఉండింది చూడ్డానికి. ఆయన ఫేస్ కానీ అంత బాగుండింది అనమాట. ఆ రోజు మేము వెళ్ళినప్పుడైతే ఫ్రీగానే ఉండింది. చాలా బాగా ఫ్రీగా కూర్చొని ఆయన్ని బాగా చూసుకొని నాకైతే కళ్ళు అటు ఇటు తిప్పనవ్వలేదు. ఆయన్నే చూద్దామా అనిపిస్తూనే ఉండింది. ఆ శివయ్యని అంత బాగా ఉండింది అనమాట. ఫుల్గా చుట్టి తిరిగి చూసుకొని నిదానంగా కూర్చొని ధ్యానం చేసుకొని తర్వాతే వచ్చాము. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.